హలో ఎవ్రీబడి. కర్మ అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కర్మ తప్పులు వెతుకుతూనే ఉంటుంది. నీకు తెలియకుండా నీ వెంట పడుతుంది. నీ పతనం అయ్యే వరకు నేను వదిలిపెట్టు. శత్రువైన అయ్యో పాపం నువ్వు వదిలేస్తాడేమో, కానీ కర్మ మాత్రం నేను వదిలిపెట్టదు. తప్పి చేసే ప్రతి ఒక్కడు విర్రవేగుతాడు, కానీ లోపల భయపడుతూనే ఉంటాడు. తప్పు చేసే ప్రతి వ్యక్తికి చెప్తున్న మాట, నేను కాదు, కర్మ నిన్ను ఏ సెకండ్ అయినా వదిలిపెట్టి ఉండదు. కర్మ గురించి తెలుసుకో. కర్మ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత నీకే అర్థమవుతుంది. శత్రువు గురించి ఎంత అంచనా వేసినా అర్థం కాని సందర్భాలు కొంతమందికి తెలుసు, కానీ అదే కర్మ మాత్రం మిత్రులు లెక్క పక్కనే ఉంటుంది, శత్రువు లెక్క ఆలోచిస్తుంది. నీవు చేసిన తప్పులకు కర్మ ఫలితాన్ని ఇస్తుంది.